ఒకవైపున తెలంగాణలో ఈ వలసలు, అసహ్యకరమైన మార్పులు అసహించుకున్న ప్రజలు కేసీఆర్ని ఓడగొట్టారు. ఎందుకని? ఏ పార్టీలో గెలిచినా ఫైనల్గా బీఆర్ఎస్ వైపుకే పోతారు, టీఆర్ఎస్ వైపుకే పోతారు. 2018లో అంగీకరించారు. ఎందుకని? ఓటుకి కోట్ల కేసు ద్వారా కేసీఆర్కి అత్యవసర సీట్లే రావడం వల్ల దెబ్బ కొట్టడానికి చంద్రబాబు నాయుడు కుట్ర చేశారు కాబట్టి అలాంటప్పుడు ఆయన తీసుకోవడంలో తప్పేం లేదులే అని ఆయనకి ఆదరించడంతో పాటు భారీ సీట్లు ఇస్తే ఈయన పార్టీ ఇట్లాగా వేరే వాళ్ళని చేర్చుకోడు కదా అని ఇచ్చారు. సీట్లు 88 ఇచ్చారు. అక్కడ మనిషి సక్రమంగా వ్యవహరించుంటే అసలు కేసీఆర్ని అహంకారపూరితం అనుకునేవాళ్ళు కాదు. కానీ అయినా ఆ తర్వాత తెలుగుదేశం వాళ్ళని చేర్చేసుకోవడం, సిపిఎం వాళ్ళని చేర్చేసుకోవడం బలవంతమే. ఇప్పుడు చూస్తుంటే ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే చేసి ఉండాలి వాళ్ళని. అట్లాగే కాంగ్రెస్ వాళ్ళని చేల్చడం, వాళ్ళని చివరికి ప్రధాన ప్రతిపక్ష స్థాయి నుంచి 3rd ప్లేస్కి నెట్టేసి ఎంఐఎంని 2nd ప్లేస్కి తీసుకొచ్చి కాంగ్రెస్ని 5 స్థానాలకు పరిమితం చేయడం, ఒక్క బీజేపీ తప్పించి అందరినీ అట్లా లాగేశారు. అది ఆయన మీద అసహ్యం పుట్టింది. మొన్న నెగిటివ్గా ఓట్లేశారు, ఆయన అధికారం దించారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒద్దికగా ఉండొచ్చు కదా, అందులో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చుకోవడం ఎందుకు? ఏం కాంగ్రెస్ నమ్ముకున్న వాళ్ళందరూ ఏమైపోయారు? దశాబ్దాల తరబడి నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడైనా అధికారం వచ్చినప్పుడన్నా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు కడియం శ్రీహరి, దానం నాగేందర్, కేకే వీళ్ళందరూ, దానం నాగేందర్ వచ్చేటప్పటికి పాత కాంగ్రెసే అటు వెళ్ళాడు, ఇప్పుడు తెచ్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కేకేని తెచ్చుకుంటున్నారు. అట్లాగే కడియం శ్రీహరి ఒకప్పుడు తెలుగుదేశం, సరే రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చినాడు కాబట్టి ఇప్పుడు ఆయనకి అవకాశం ఇస్తున్నాడు, బాగానే ఉంది. ఏంటి అవసరం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి? అంటే మళ్ళీ ప్రతి చోట మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు అందరినీ తీసుకోవడం, కార్పొరేటర్లని. అదే కదా కేసీఆర్ చేసింది. రాచరికపు పోకడలు పోయాడు, అహంకారపూరిత పోకడలు పోయాడని. ఒకప్పుడు ఆంధ్ర పాలకులంటూ మిగతా వాళ్ళ మీద అసహ్యాన్ని పుట్టించింది కేసీఆర్. అదే దాని కారణంగా ఆయన అధికారం. అప్పుడు ఇంత దరిద్రం లేదు. ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు కూడా ఇంత దరిద్రం లేదు. పద్దాక ప్రతి మున్సిపాలిటీ రచ్చ, ప్రతి కార్పొరేషన్ రచ్చ. కానీ రాజశేఖర్ ఇట్లాంటోడు అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ని చీల్చాడు 2 సార్లు అన్నటువంటి కోపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది లేకుండా పోయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా లేకుండా పోయింది. అక్కడ అంత దెబ్బతీశారు. కేసీఆర్ని ఆదరించారు. ఇప్పుడు కేసీఆర్ తప్పు చేశాడని శిక్షిస్తే సేమ్ పని కాంగ్రెస్ పార్టీ చేస్తే ప్రతి మున్సిపాలిటీని కబ్జా చేయడం, ప్రతి నియోజకవర్గాలు కబ్జా చేయడం చేస్తే ఇంకా ఏంటి? తెలంగాణ ప్రజలు, చైతన్యవంతమైన ప్రజలు ఇట్లాంటి దిక్కుమాలిన రాజకీయం కోరుకుంటారా? ఆలోచించాల్సి ఉంది.